ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆరాధనని ప్రార్థనతో ప్రారంభించుకుందాం. స్తోత్రము నాయన. ప్రేమ స్వరూపి అయిన దేవుడవు, సత్య స్వరూపి అయిన దేవుడవు, నిత్యము కూడా నాయన మీరు మహిమ పొందుతూ ఉన్న దేవుడవు. అయ్యా, మేము నమ్ముకున్న బిడ్డల జీవితంలో మేమును మహిమపరచడమే, స్తుతించడమే వారి జీవితంలో ఎంతో ప్రాముఖ్యమైనదని గ్రహించిన బిడ్డలను బట్టి మేమును స్తుతిస్తున్నాం ప్రభువా. అయ్యా, మీ దివ్యమైన వాక్యము ఏ బిడ్డకు అవసరమో అట్టి వాక్యమును మీరు బయలుపరిచి వారి హృదయాలను మీ వాక్యం చేత నింపి బలపరిచి స్థిరపరచి మీరే మహిమ ఘనత ప్రభావాలు తెచ్చుకోండి. అయ్యా, నాలో ఉండి మీరు మాట్లాడి అనేక ఆత్మల రక్షణ పొందినట్లు సాయం చేయండి. యేసయ్య నామాన్ని బట్టి ప్రార్థించేవాడు కొనుచున్నాము తండ్రి. అమ్మాయి జెసికా పాట పాడిన తరువాత వాక్యాన్ని విందాం. తల్లిలా లాలించును, తండ్రిలా ప్రేమించును. తల్లిలా లాలించును, తండ్రిలా ప్రేమించును. ముదిమి వచ్చు వరకు ఎత్తుకొని ముద్దాడును, చంకబెట్టుకొని కాపాడును. యేసయ్యా తల్లిలా లాలించును, తండ్రిలా ప్రేమించును. తల్లిలా లాలించును, తండ్రిలా ప్రేమించును. తల్లి అయిన మరచునేమో నేను నిన్ను మరువను, చూడుము నా అరచేతులలో నిన్ను చెక్కి ఉన్నాను. తల్లి అయిన మరచునేమో నేను నిన్ను మరువను, చూడుము నా అరచేతులలో నిన్ను చెక్కి ఉన్నాను. నీ పాదము తొట్టిల్లనియను నేను, నిన్ను కాపాడువాడు కొనుకడు నిదురపోడు అని చెప్పి వాగ్దానం చేసిన యేసయ్యా తల్లిలా లాలించును, తండ్రిలా ప్రేమించును. తల్లిలా లాలించును, తండ్రిలా ప్రేమించును. పర్వతాలు తొలగవచ్చు, తత్తరిల్లు మెట్టలన్నీ వీడిపోదు నా కృప నీకు. నా నిబంధన తొలగదు. పర్వతాలు తొలగవచ్చు, తత్తరిల్లు మెట్టలన్నీ వీడిపోదు నా కృప నీకు. నా నిబంధన తొలగదు. దిగులు పడకు, భయపడకు, నిన్ను విమోచించెదా. నీదు భారమంత మోసి నాదు శాంతి నొసగెదా అని చెప్పి వాగ్దానము చేసిన యేసయ్యా తల్లిలా లాలించును, తండ్రిలా ప్రేమించును. తల్లిలా లాలించును, తండ్రిలా ప్రేమించును. ముదిమి వచ్చు వరకు ఎత్తుకొని ముద్దాడును, చంక
పెట్టుకొని కాపాడును. యేసయ్యా తల్లిలా లాలించును, తండ్రిలా ప్రేమించును, తల్లిలా లాలించును, తండ్రిలా ప్రేమించును. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, దేవుని వాక్యాన్ని ధ్యానం చేద్దాం. రోమీయులకు రాసిన పత్రిక 14వ అధ్యాయం 12వ వచనం. ప్రతివాడు తన్ను గూర్చి తాను దేవునికి లెక్క అప్పజెప్పవలెను. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రతి వాడు అన్నాడు ఇక్కడ. అంటే ప్రతి మానవుడు లేదా ప్రతి మనిషి తనను గూర్చి తాను దేవునికి లెక్క అప్పగించాలి. చూడండి, ఇక్కడ మనము 2 విషయాలని గూర్చి మాత్రమే మాట్లాడుకుందాం. ఒకటి మాటలను గూర్చి, 2 క్రియలను గూర్చి మాట్లాడుకుందాం. అంటే ప్రభువు తన కృపచేత మనకు అనుగ్రహించే ఆ దేవుని మాటలను మనము నేర్చుకుందాం. అందులో ఏమంటున్నాడంటే, ప్రతివాడు లెక్క అప్పగించాలి తనను గురించి తాను. అంటే ఏ మనిషి అయినా తాను ఏం మాట్లాడుతున్నాడు, ఏం చేస్తున్నాడు, ఎలా జీవిస్తున్నాడు, ఎలా ప్రవర్తిస్తున్నాడు, ఏమేమి చేస్తున్నాడో వాటన్నిటిని గురించి దేవుడు లెక్క అడుగుతాడని ఆయన విమర్శించినప్పుడు ఆయనకు లెక్క అప్పగించవలసిన అవసరము ప్రతి వ్యక్తి మీద ఉంది అని గ్రహించాలి. ప్రేమనద్దావును బిడ్డలారా, ఎందుచేతనంటే మానవులందరినీ దేవుడు పుట్టించాడు, భూమి మీదకి పంపించారు. మరలా తిరిగి మానవుల్ని ఆయన రమ్మంటే 90వ కీర్తనలో ఉన్నట్లుగా నరులారా తిరిగి రండి అంటే మరలా ఆయన దగ్గరికి వెళ్ళిపోవలసిందే. అంటే ఎక్కడ నుండి వచ్చారో మరలా అక్కడకు వెళ్ళాలి. అంటే దేవుని యొద్ద నుండి మానవుడు భూమి మీదకి వచ్చాడు గనుక మరలా తిరిగి దేవుని యొద్దకు వెళ్ళాలి. అది అందుచేత ప్రతి మనిషి దేవునికి లెక్క అప్పగించాలి. నేను ఆయన దగ్గర నుండి వచ్చాను గనుక మరలా నేను ఆయన దగ్గరికి వెళ్ళాలి. అంటే నేను ఈ భూమి మీద ఎలా నడుస్తున్నానో, ఎలా మాట్లాడుతున్నాను, ఎలా ప్రవర్తిస్తున్నాను, అదంతా దేవుడు నన్ను ఒక రోజున లెక్క అడగబోతున్నాడని భయముతోనూ భక్తితోనూ యథార్థతతోనూ నమ్మకమైన జీవితం ఈ భూమి మీద ఉండగా జీవిస్తే ఆ వ్యక్తి జీవితానికి దేవుని కృప దొరుకుతుంది. అసలే ఆ భూమి మీదకి పంపించిన ఆ దేవునినే మర్చిపోయి తన ఇష్టానుసారంగా తాను మాట్లాడుతూ, దేవునికి విరోధంగా మాట్లాడుతూ, దేవునికి ఇష్టం కాని మాటలు మాట్లాడుతూ, దేవునికి మరి బాధ కలిగించే మాటలు మాట్లాడుతూ ఉంటే ఆ మాటలను గూర్చి లెక్క అప్పగించవలసిన అవసరము ఆ వ్యక్తి మీద ఉంది. అందుకే జాగ్రత్త పడాలి. ప్రేమనద్దామని బిడ్డలారా, మన నోట వెంబడి ఏ మాట వస్తుందో, నోరు ఉంది కదా అని మన నోట నుండి ఏదో ఒక మాట అప్రయత్నంగా మనం మాట్లాడితే ఆ మాటకు లెక్క అప్పగించవలసి ఉంటుంది.
దేవునికి లెక్క అప్పగించాలి, మనుషులకు కాదు. ఎందుకంటే మనుషులను గూర్చి ఆలోచిస్తే మరి దేవుడు నిన్ను గూర్చి ఆలోచిస్తున్నాడు. నీవు వానికి లెక్క అప్పగించాలి. మనుషులకు నీవు లెక్క భూమి మీద అప్పగించలేకపోయినా గాని ఎవరికి నేను లెక్క అప్పగించవలసిన పని లేదని నీవు అనుకుంటున్నావేమో గాని దేవునికి మాత్రం నిన్ను భూమి మీదకి పంపించిన ఆ దేవునికి నీవు లెక్క అప్పగించాలి. అందుచేత ప్రేమన దేవుని బిడ్డలారా, మన నోటి వెంబడి ఏ మాట వస్తుంటే ఆ మాట పలుకకూడదు. మనం పలికే మాట దేవునికి దుఃఖం కలిగించేవిగా ఉన్నాయా, లేకపోతే ఆ మాటలు దేవునికి మహిమ వచ్చేవిగా ఉన్నావా అని మాత్రం నీవు ఆలోచించుకోవలసిందే. జాగ్రత్త పడాలి. ప్రతి వ్యక్తి కూడా తన మాటలను గురించి తాను జాగ్రత్త పడాలి. అప్పుడు ఏమి మాట్లాడాలో జాగ్రత్తగా మాట్లాడడం అనేది ఆ వ్యక్తికి అలవాటు అవుతుంది. అది చాలా మంచిది అని దేవుని వాక్యం చెప్తుంది. అందుకే ఇక్కడ అంటున్నాడు మత్తయి సువార్త 12వ అధ్యాయం 36వ వచనం అంటున్నాడు, మనుషులు పలికే వ్యర్థమైన ప్రతి మాటను గూర్చి విమర్శ దినమున లెక్క అప్పగించవలసి ఉన్నది దేవునికి. అంటే మనుషులు పలుకుతూ ఉంటారు మాటలు, అవి వ్యర్థమైన మాట అయితే వ్యర్థమైన ప్రతి మాటను గూర్చి దేవుడు విమర్శించే ఒక రోజు ఉంది. అది తీర్పు దినం. తీర్పు దినమున ఆయన ఎదుట నీవు ఆయన అడిగినప్పుడు లెక్క చెప్పవలసి ఉంటుంది. నీవు మాట్లాడే ప్రతి వ్యర్థమైన మాటకు దేవునికి లెక్క అప్పగించాలి. చూడండి, భూమి మీద మనం కూడా ఖర్చు పెడుతూ ఉన్నప్పుడు ఆ ఖర్చును గూర్చి కూడా ఆ ధనమును నీవు దుర్వినియోగం చేస్తూ ఇష్టానుసారంగా ఖర్చు పెడుతూ ఉంటే దాన్ని గురించి ఇచ్చిన దేవుడు నిన్ను లెక్క అడుగుతాడు. అలాగే ప్రేమను దేవుని బిడ్డలారా, దేవుని ద్వారా నీకు ఏది అనుగ్రహించబడిందో దానిని వ్యర్థంగా మాత్రం ఉపయోగించవచ్చు. అది దేవునికి మహిమ వచ్చినట్లుగా వాడబడాలి. ప్రభు అందుకే నీకు ఇచ్చాడు. నీకిచ్చిన చూడండి చక్కని నోరిచ్చాడు దేవుడు. కొంతమందికి నోటి నుండి మాటలు రావడం లేదు. నీకైతే మంచి నోరిచ్చాడు, పెదవులు ఇచ్చాడు, చక్కని మాటలు మాట్లాడే మాటల్ని ఇస్తే ఆ మాటల్ని నీకు తోచినట్లుగా కోపం వచ్చినప్పుడు కోపపు మాటలు, ద్వేషం వచ్చినప్పుడు ద్వేషపు మాటలు, పగ కలిగినప్పుడు పగతో కూడిన మాటలు, అపవిత్రమైన మాటలు నీ నోట నీవు పలుకుతూ ఉంటే ఇవన్నీ వ్యర్థమైన మాటలు కావా? ఇంత తొందరపడిపోతుంది నీ నాలుక, నీ నోరు. ఆ మాటలు నీవు పలుకుతున్నప్పుడు దేవుడు ఆ మాటలను గురించి లెక్కడుగుతాడని నీవు మర్చిపోతున్నావేమో సోదరి సోదరుడా. ప్రతి వ్యర్థమైన మాటను గురించి విమర్శ దినమున నీవు లెక్క అప్పగించాలి ఆయనకి. కనుక నేనేదో అనేశాను, మాట్లాడేశాను, నా మాటలు ఏమీ రికార్డ్ అవ్వడం లేదు, నా మాటలను గురించి నేనేమీ పశ్చాత్తాపడవలసిన పని లేదు అని అనుకుంటున్నావేమో ప్రియమైన దేవుని బిడ్డలారా. చూడండి, ఎదుటి వారితో మాట్లాడినప్పుడు కూడా నీ మాటలు ఎదుటి వారికి కరకుగా ఉండకూడదు. ఆ మాటలు ఎలా ఉండాలంటే ఉప్పు వేసినట్లుగా రుచికరంగా ఉండాలి గాని అవి కరుకైన మాటలుగాను, బాధ కలిగించే మాటలుగాను, వేదమును పుట్టించే మాటలుగా నీ మాటలు ఉండకూడదు. ఇలాంటి మాటలను గురించి, వ్యర్థమైన మాటలను గురించి దేవుడు నిన్ను లెక్క అడుగుతాడు.
ఆయనకి నీవు లెక్క అప్పగించవలసిన అవసరం నీకుంది. ఆయన అడిగినప్పుడు నేను ఈ మాటలు పలకలేదు అని నీవంటే ఆయన రికార్డ్ చేసిన మాటలు నీకు వినిపిస్తాడు. నీవు మాట్లాడిన మాటలే నీవు కాదంటే నీకు వినిపిస్తాడు. సోదరి సోదరుడా, ఆ మాటలు నీవు కాదని అనగలవా? ఆ మాటలు నీవు కాదనలేవు. నీ ఎదుట ప్రత్యక్షంగా అవి సాక్ష్యం పలుకుతూ ఉంటే నీవు ఎలా తప్పించుకుంటావు? ఇలా మరి తప్పించుకొని మాట్లాడగలవు. నేను అనలేదండని అబద్ధం ఆడడానికి అవకాశమే లేదు. అందుచేత ప్రతి వ్యక్తి విమర్శ దినమున మాట్లాడిన వ్యర్థమైన మాటలను గూర్చి లెక్క అప్పగించవలసిందే. ఎప్పుడో మాట్లాడాను, చాలా కాలం క్రితం మాట్లాడాను, ఇప్పుడు వృద్ధుడైపోయాను. నేను మాట్లాడింది యవ్వన వయసులో మాట్లాడాను. ఆ మాటలు ఇప్పుడు నేను మర్చిపోయాను. కానీ నీవు మర్చిపోయినా ఆ మాటలను మాత్రం ప్రభువు రికార్డ్ చేసి ఉంచారు. ఆయన మరవలేదు. నీ ప్రతి వ్యర్థమైన మాటను గూర్చి నీవు దేవునికి లెక్క అప్పగించవలసి వస్తుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన అంటున్నా లెక్క అప్పచెప్పవలసిందే అంటున్నాడు. ఇక తప్పదంటండి, తీర్పులోనికి వస్తాం. తీర్పులో నీవు మాట్లాడడానికి ఏమీ నీ దగ్గర ఉండద్దు. ఎందుకు అంటే అన్ని ఆధారాలతో కనబడుతున్నాయి, రికార్డ్ అయిపోయినాయి. అది నీ స్వరమే, నీ మాటే. నీవు ఇలా కాదని తప్పించుకోగలుగుతావు. అందుచేత ప్రియమైన దేవుని బిడ్డలారా, నీ నోటి వెంబడి వచ్చే మాటలను గూర్చి నువ్వు జాగ్రత్త పడాలి. భర్తనంటున్నావు, పిల్లల్నంటున్నావు, లేదా భార్యనంటున్నావు, బంధువులు అంటున్నావు, ఎవరిని అంటున్నావు, ఏం మాట్లాడుతున్నావు? నీవు మాట్లాడే ప్రతి వ్యర్థమైన మాటకు నీవు లెక్క అప్పగించి తీరాల్సిందే. ఇది అనేసానంటే అక్కడ వీలు పడదు తప్పించుకోవడానికి. అసలు తప్పించుకోవడానికి మార్గమే లేదు. ఆయన ఎదుట నీవు తప్పించుకోలేవు. సోదరి సోదరుడా, ప్రభు ఎదుట తప్పించుకోలేవు. ఆకాను తప్పించుకోలేకపోయాడు దేవుని ఎదుట. తాను చేసిన ఆ దొంగతనమును గూర్చి అతను తప్పించుకోగలిగాడా? ప్రభు చూపెట్టాడు. యెహోషువకు ఫలానా వ్యక్తి ఇలా చేశాడు అని ప్రభు చూపిస్తూ ఉన్నాడు. ఈయన కాదు అంటే ఆకాను దేవుడు ముందే చెప్పాడు గనుక కాదనడానికి అవకాశమే లేదు. అలా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఏ ఒక్కరూ తప్పించుకోలేరు. అంతేనా? ఆదాము తప్పించుకోగలిగాడా? ఆదాము కూడా తప్పించుకోలేకపోయాడు. ఆదాముకు దేవుడు చెప్పి వెళ్ళాడు మాటలు, నీవు ఇలా చెయ్యి, ఇలా నడవండి, లేకపోతే మీకు ప్రమాదం అని కూడా చెప్పాడు. చెప్పితే ఆ మాటల్ని ఆయన మర్చిపోయాడంట. కానీ దేవుడు చెప్పిన మాటలు దేవుడు అడిగాడు. నేను చెప్పినట్టు నువ్వు చేయలేదు కదా, అందుకనే దాక్కున్నావు. నీవు అందుకే దాక్కున్నావు. తప్పించుకోగలిగాడా? దాక్కున్నా తప్పించుకోలేడు, దాక్కనకపోయినా తప్పించుకోలేడు. కనుక ప్రియమైన దేవుని బిడ్డ, ఆదాము తప్పించుకోలేకపోయాడు దేవుని ఎదుట నుండి. ఆకాను తప్పించుకోలేకపోయాడు. ఒకవేళ నువ్వు మాట్లాడిన మాటలను గురించి నీవు మట్టుకు ఎలా తప్పించుకోగలవు? ఒకసారి నువ్వు కూడా ఆలోచించుకో. తప్పించుకోలేవు సోదరి సోదరుడా. అది తీర్పు దినం. తీర్పులో ఎవరు తప్పించుకోలేరు. అలాగే ప్రియమైన దేవుని బిడ్డలారా, విమర్శ దినము అన్నాడు. ఆ తీర్పు దినాన్ని ఏ ఒక్కరూ తప్పించుకోలేరు. అందుకే భూమి మీద ఉండగా నీ మాటలు కొద్దిగా ఉండాలి. నీ మాటలు కొద్దిగా ఉండాలి. అవి కూడా నమ్మకమైన మాటలు గాను, దేవునికి మహిమ వచ్చే మాటలు గాను,
దేవుణ్ణి గణపరిచే మాటలుగాను నీ మాటలు ఉండాలి. వ్యర్థమైన మాటలు ఊరకనే మాట్లాడుతూ కాలమంతా గడిపేయొద్దు ప్రేమనొద్దు అని బిడ్డలారా. వ్యర్థమైన మాటలను గురించి లెక్క అప్పగించాలి. మరి నువ్వేం మాట్లాడుతున్నావో, ఏం చేస్తున్నావో అన్నది ఎప్పుడైనా ఆలోచన చేసావా? తీర్పులోకి వస్తాననే ఆ భయం నీకుంటే నువ్వు మాట్లాడే ప్రతి మాట జాగ్రత్తగా మాట్లాడతావు. అది నీకు చాలా మేలు, జాగ్రత్తగా మాట్లాడడం. అందుకే అంటున్నాడు తిమోతికి రాసిన 2వ పత్రిక, అందులో 2వ అధ్యాయం 14వ వచనంలో అంటున్నాడు, వినేవారిని చెరుపుటకే గాని మరి దేనికి నీ పనికిరాని మాటలను గూర్చి. ఏ మాటలంటవి? వినేవారిని చెరుపడానికి పనికి వచ్చే పనికిరాని మాటలంట. అయ్యా, పనికిరాని మాటలు, ఆ మాటల వల్ల ఏమీ కలిసి రాదండి. వ్యర్థమైన మాటలు, పనికిరాని మాటలు అంటే పనికి మాలిన మాటలు, అపవిత్రమైన మాటలు, దుష్ట మాటలు, భయంకరమైన మాటలు, అలాంటి పనికిరాని మాటలన్నీ నీవు వినేవారిని చెడపడానికి నీవు మాట్లాడుతూ ఉంటే, అలాంటి వ్యర్థమైన మాటలు నువ్వు మాట్లాడుతుంటే వినేవారు చెడిపోతారు, వినేవారు పాడైపోతారండి. అంటే నీవు మాట్లాడే ప్రతి వ్యర్థమైన మాట, పనికిరాని మాటలను బట్టి వినేవారు చెడిపోవడమే. అంటే వారిని చెడపడానికి నీవు ఇలాంటి మాటలు మాట్లాడుతున్నావేమో ప్రేమనొద్దాం అని బిడ్డలారా. అంటే నీకు అర్థం కాకపోవచ్చు, నీ మాటల వల్ల ఆ వినేవాళ్ళందరూ, అక్కడున్న వినేవాళ్ళు పాడైపోతారు. వాళ్ళ జీవితాలు, ఆత్మీయ జీవితాలు బలహీనమైపోతాయి. అందుకే నీవు తగ్గించుకొని దేవుని మాటకు లోబడి మాట్లాడుతూ ఉంటే వినేవారికి ఏ బాధ అనిపించద్దు. అందుచేత పనికిమాలిన మాటలను గురించి వాదం పెట్టుకోవద్దు. ఎవరితోటి నీవు వాదించవలసిన పని లేదంటున్నాడు దేవుడు. వాదించొద్దు. వ్యర్థమైన మాటలను గురించి ఎందుకు వాదిస్తున్నావు? వాదించకు సోదరి సోదరుడా. నీకు ఎంత తెలిసినా, ఏం తెలియకపోయినా వాదించవలసిన పని లేదు. ఎందుకంటే వ్యర్థమైన మాటలను గురించి దేవుడు లెక్క అడుగుతున్నాడు గనక. ఎందుకు ఆ వ్యర్థమైన మాటల గురించి నీవు వాదించి వాదించి వ్యర్థుడైపోతావు. నీవు కూడా నీవు వాదించి వాదించి చివరికి నీకు మిగిలేది ఏంటంటే నువ్వు కూడా వ్యర్థుడైపోతావు. వాళ్ళు ఏదో మేధావిని, జ్ఞానవంతుడిని, తెలివైన వాడిని అనుకుని నీవు వాదించినా నీ వాదన వలన చివరికి నీవు వ్యర్థుడైపోతావు. అందుచేత వాదించొద్దు ప్రియమైన దేవుని బిడ్డలారా. వాదాలు అసలే పెట్టుకోవద్దు. సమస్తము చూస్తున్న దేవుడు, సర్వము ఎరిగిన దేవుడు మనకున్నాడనే విశ్వాసంతో ఆయన చూచుకుంటాడు. ఆయనకు సమస్తము తెలుసు. తగిన సమయములో ప్రతి వ్యక్తికి ఆయన సమాధానమిస్తాడు, ఆయన బోధిస్తాడు, ఆయన నేర్పిస్తాడు, ఆయన బయలుపరుస్తాడు. వాళ్ళ జీవితాల్లో ఒక గొప్ప మార్పును తీసుకొని వచ్చేవాడు ప్రభువే. నీవు వాదాలు పెట్టుకుని ఎవ్వరి మనసులు మార్చలేవు, ఎవ్వరి హృదయాలు మార్చలేవు. అందుచేత ప్రియమైన దేవుని బిడ్డలారా, వినేవారిని పాడు చేయకండి. వాదాలు పెట్టుకుంటూ ఉంటే వింటూ ఉన్న వాళ్ళు పాడైపోతారు. కనుక నీ మాటలను బట్టి నీవు జాగ్రత్త పడాలి. అందుకే ఎలా ఉండాలో తెలుసా? నీ మాటలు ఎప్పుడు కూడా ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 4వ వచనంలో చూస్తే అక్కడ అంటున్నాడు, కృతజ్ఞతా వచనమే మీ నోటి నుండి పలకాలి. కృతజ్ఞతా వచనం ఎదుటి వారికి మేలు కలిగించే మాటలే కృతజ్ఞత తెలిపే మాటలు. అంటే వారు ఎవరైనా నీకేదైనా మేలు చేస్తే ఆ మేలుని గురించి నీవు ఎంతగానో సంతోషిస్తూ మరి ధన్యవాదాలు చెప్తూ ఉంటావు కదా.
అటువంటి పరిస్థితుల్లో ప్రియమైన దేవుని బిడ్డలారా, కృతజ్ఞతా వచనం, మేలు కలిగించే మాటలు మాట్లాడాలి. ఎదుటి వారికి మేలు కలిగించే మాటలే నీ నోట ఉచ్చరించాలి గాని వ్యర్థమైన మాటలు నీ నోట ఉచ్చరించకూడదు. ప్రభు నమ్మిన బిడ్డలకు వ్యర్థమైన మాటలు నోట వెంబడి రావడానికి దేవుడు ఇష్టపడడు, ఆయన ఒప్పుకోడు. మరి ప్రభుకి ఇష్టం కాని మాటలే నీ నోట పలికి మనస్సునకు శాంతి లేకుండా చేసుకుంటావా సోదరి సోదరుడా? అందుకే ఇంత తక్కువ మాట్లాడితే నీకంత మేలు. ఆ తక్కువ మాటల్లో కూడా కృతజ్ఞతా వచనమై ఉండాలి. అది ఎదుటి వారికి మేలు కలిగించే మాటలుగా ఉండాలి గాని ఎదుటి వారికి బాధ కలిగించి కీడు కలిగించే మాటలు, బాధ దుఃఖం కలిగించే మాటలు కాకుండా ఉండాలి. అందుకే అంటున్నాడు చూడండి, కృతజ్ఞతా వచనమే ఉచ్చరించాలి గాని మీరు మీ నోట బూతులైనను అన్నాడు. అంటే దేవుని బిడ్డలంటే వాళ్ళకి తగదు అన్నాడు దేవుడు. ఎలాంటి మాటలు? బూతులు. బూతులైనను మీ నోట పలకొద్దు. పోకిరి మాటలున్నాయి, అలాంటి మాటలు దేవుని పిల్లల నోట పలకకూడదు. సరసోక్తులు ఉన్నాయి, మరదలోనో లేకపోతే మనవరాలనో లేకపోతే మరకటనో ఏదో వరసలు కలిపి సరసోక్తులు పలకవద్దు. ఈ సరసోక్తుల వల్ల నీ ఆత్మీయ జీవితం బలహీన పడిపోతుంది. చివరికి నీవు విశ్వాసములో నుండి పడిపోతావు. అంత భయంకరమైన పరిస్థితికి నీ మాటలు దారి తీస్తాయి. అందుకే కృతజ్ఞతా వచనమే నీ నోట ఎల్లప్పుడూ పలకాలి, ఉచ్చరించాలి. అలాంటి మాటలే పలకాలంటున్నాడు దేవుడు. కనుక ఇప్పుడు సరసోక్తులు గాని, పోకిరి మాటలు గాని, బూతులు గాని మీ నోట పలకవద్దు. ఇవి దేవుని బిడ్డలకు తగవు. ప్రభు నమ్ముకున్న బిడ్డలకి ఎలాంటివి తగవు, ఎలాంటి మాటలు తగవు. కనుక నీ మాటలను నీవు మార్చుకోవలసిన అవసరం ఉంది. దేవుడు లెక్క అడుగుతాడు గనుక ఆయన ముందు నిలిచి నేనేం చెప్పగలను? అయ్యో, నా మాటలు నేను భూమి మీద ఉండగానే సరి చేసుకోవాలి, జాగ్రత్త పడాలి. నా మాటల మూలంగా దేవునికి మహిమ రావాలి అని జాగ్రత్త పడండి. మార్చుకోవలసిన అవసరం నీకెంతైనా ఉంది సోదరి సోదరుడా. అందుకే ఇక్కడ ఏమంటున్నాడంటే కృతజ్ఞతా వచనం ఉచ్చరించినప్పుడు దేవుని మాటలను మన నోట పలికితే ఆ మాటలు ఏం చేస్తాయంట? వినేవారికి అనేక మంది జీవితాలకి ఆశీర్వాదకారకంగా మారుతాయి, ఆశీర్వాదంగా మారుతాయి. నీ మాటలు ఎదుటి వారికి ఆశీర్వాదకరంగా మారాలి. అబ్రహాము గారు జనములన్నిటికీ ఆశీర్వాదకరంగా ఉన్నాడు. ఆయన మాటలు, ఆయన పనులు, ఆయన జీవితమే ఆశీర్వాదకరంగా ఉంది అందరికీ. అలా ప్రియమైన దేవుని బిడ్డలారా, కృతజ్ఞతావచనం పలుకుతున్నప్పుడు, దేవుని మాటలు నీ నోట నీవు పలుకుతున్నప్పుడు అనేక మందికి ఆశీర్వాదం కలుగుతుంది. ఎలా అంటే అపోస్తల కార్యములు 2వ అధ్యాయము 37వ వచనం 38వ వచనంలో చూస్తే అక్కడ ఈ మాటలు కనబడుతున్నాయి. ఏమిటంటే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ మాటలు ఎలాంటి మాటలు? దేవుని బిడ్డల నోట ఉండి వస్తున్న ఆ దేవుని మాటలే రక్షించే మాటలు, ప్రభు యొద్దకు నడిపించే మాటలు,
రక్షణ పొందడానికి దారి చూపెట్టే మాటలండి. అలాంటి మాటలు విన్న వారిలోనంటండి, విన్నవారిలో వాళ్ళ హృదయాల్లోనికి గుచ్చుకుపోయినాయి అంటండి. ఆ మాటలు వాళ్ళ హృదయాల్లోనికి నొచ్చుకొని వారు ఏమంటున్నారంటే, అయ్యా, మీరు బోధించిన దేవుని వాక్యం, ఆ మాటలు దేవుని మాటలుగా మేము గ్రహించాము. ఆ మాటలు మా హృదయములోనికి చేరి మాకు నొచ్చుకుపోయి పొడవబడినట్టుగా ఉన్నాయి ఆ మాటలు. మరి మేము ఏమి చెయ్యాలి? రక్షణ పొందాలంటే మేమేం చెయ్యాలని అపోస్తలులు ఉన్నారు. మాట్లాడింది అపోస్తలులో నుండి దేవుడు కనుక ఆ అపోస్తలుని అడుగుతుంటే పేతురు గారు ఏమని చెప్తున్నాడంటే, జవాబు వాళ్ళకి అడిగిన వారికి ఏమని చెప్తున్నాడంటే, మారు మనస్సు పొందండి. ఏం పొందాలి? మారు మనస్సు పొందండి. మారు మనస్సు పొందకుండా నీవు ఎన్ని కార్యాలు చేసినా అవన్నీ వ్యర్థమే. నీవెంత భక్తి చేసినా అదంతా వ్యర్థమే. కనుక నీవు పొందవలసింది మారు మనస్సు. మారు మనస్సు పొంది పాప క్షమాపణ నిమిత్తం. దేని నిమిత్తం అంటండి? పాప క్షమాపణ నిమిత్తం. అంటే పాపములు క్షమించబడడం కోసం దేవుడు నీ పాపాలు క్షమించాలని, ఆ పాపాలు క్షమించబడాలంటే నీవు బాప్తిస్మము పొందాలి. మీరు బాప్తిస్మం పొందండి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మను పొందుతారు అని ఈ మాటలు పేతురు భక్తుడు చెప్పినప్పుడు వాళ్ళందరూ కూడా ఇంచుమించు 3000 మంది, ఎంతమంది అండి? 3000 మంది ఆ రోజున వాళ్ళు రక్షింపబడ్డారు. వారి మాటలు దేవుని మాటలు, ఆ మాటలు పరిశుద్ధమైనవి, ఆ మాటలు ప్రభావంతో కూడినవి, ఆ మాటలు కృతజ్ఞత కలిగిన మాటలుగా ఉన్నాయి. అవి యథార్థమైన మాటలు. ఆ దేవుని మాటలు వారు విని వాళ్ళ జీవితములో రక్షింపబడ్డారు 3000 మంది అదే ఒక్క రోజు. నా ప్రేమను దేవుని బిడ్డలారా, ఆ మాటలు ఎలాంటి మాటలో చూడండి. రక్షించడానికి సహాయం చేసే, రక్షింపబడడానికి సహాయపడే మాటలు, సహాయం చేసిన మాటలు దేవుని వాక్యం. అందుచేత ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ మాటలు అనేక మందిని ప్రభు యొద్దకు నడిపిస్తున్నాయి. నిజంగా దేవుని యొద్దకు వారిని నడిపించడం మూలంగా ఆ మాటలలో ఉన్న శక్తి కనబడుతుంది, ఆ మాటలలో ఉన్న ప్రభావం కనబడుతుంది. కనుక మీరు ఆ మాటల మీద ఆశ పెట్టుకోండి. 130 కీర్తన 5 నుండి 7 వచనాల వరకు చూస్తే అక్కడ ఒక మాట అన్నాడు, దేవుని మాటలుగా. ఆ మాటలు ఏ మాటలు అంటున్నాయి? దేవుని మాటలు. ఆయన మాటలు మీద ఆశ పెట్టుకున్న వారు ధన్యులు. ఇప్పుడు దేవుని మాటల మీద ఆశ పెట్టుకుంటావా? మనుషుల మాటల మీద ఆశ పెట్టుకుంటావా? దేవుని మాట మీద ఆశ పెట్టుకున్న 3000 మంది ఒక్క దినాన్ని రక్షింపబడ్డారు. కనుక నీ జీవితంలో దేవుని మాట మీద ఆశ పెట్టుకుంటే రక్షించబడతావు. దేవుని మాట మీద ఆశ పెట్టుకుంటే నీ ఆత్మీయ జీవితం ఎదుగుతుంది, నీ విశ్వాస జీవితం బలపరచబడుతుంది, దేవునికి మహిమ తెచ్చే బిడ్డగా జీవిస్తావు. ప్రేమనొద్దామని బిడ్డలారా, కనుక నీవు మాట్లాడే ప్రతి మాటకు దేవునికి లెక్క అప్పగించాలని జాగ్రత్త పడు. ఏ మాట మాట్లాడినా
ఆ మాట వల్ల దేవునికి దుఃఖము, దేవునికి బాధ కలిగితే నీవు మాట్లాడే ప్రతి వ్యర్థమైన మాటను గురించి ఆయన లెక్క అడుగుతాడు. చాలా జాగ్రత్త పడి సరి చేసుకొని దేవునికి ఇష్టమైన బిడ్డలుగా జీవించండి. రెండవ అంశం ఏమిటంటే, ప్రియమైన దేవుని బిడ్డలారా, మానవుడు తాను జరిగించిన క్రియలు అనగా తన దేహంతో జరిగించే ప్రతి క్రియను గూర్చి తాను చేతులతో గాని, కాళ్ళతో గాని, కన్నులతో గాని, లేకపోతే చెవులతో గాని, శరీర అవయవాలతో, శరీరంతో, దేహంతో జరిగించి ప్రతి క్రియను గూర్చి దేవునికి లెక్క అప్పగించవలసి ఉంది. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయము 10వ వచనంలో చూడండి. మానవుడు తాను దేహంతో జరిగించిన ప్రతి క్రియను గూర్చి, శరీరంతో జరిగించిన ప్రతి క్రియను గూర్చి, ప్రతి పనిని గూర్చి, తాను చేసిన ప్రతి పనిని గూర్చి, ప్రతి క్రియను గూర్చి లెక్క అప్పగించాలి. దేవునికి లెక్క అప్పగించాలి. అంటే నీవు జరిగించిన ఆ క్రియ లెక్క ఫలాన్ని అనుభవించాల్సిందే అంటున్నాడు దేవుడు. లెక్క అప్పగించాలి, దాని ఫలితాన్ని అనుభవించాల్సిందే. అందుకే ప్రేమనొద్దామని బిడ్డలారా, నేను ఎప్పుడో చేశానులే అండి, నేను చేసిన ఆ క్రియలు దేవునికి ఇష్టమైనవి కాని క్రియలు చేశాను, అవి నేను మర్చిపోయానులే అండి, ఇక పర్వాలేదు కదా అనుకుంటున్నావేమో. కానీ అవేమీ మర్రవబడలేదు. ఆ క్రియలు దేవుడు రికార్డ్ చేసి ఉంచాడు. ఆ క్రియలను గూర్చి టైంతో సహా, ఎప్పుడు, ఎక్కడ, ఏ సమయములో ఎక్కడ జరిగించావో ఆ క్రియలన్నీ కూడా రాయబడి ఉన్నాయి, రికార్డ్ చేయబడి. ప్రేమనొద్దామని బిడ్డలారా, నీవు తప్పించుకోలేవన్న మాట జ్ఞాపకం చేసుకో. ఒకసారి నిన్ను గురించి నీవు ఆత్మ పరిశీలన చేసుకో. నీకే బాధపడుతుంది, అర్థమవుతుంది ప్రేమనొద్దామని బిడ్డలారా. అందుకే పెద్దవారు కూడా అంటారు, వాడు చేసిన క్రియలకు ఇప్పుడు అనుభవిస్తున్నాడు ప్రతిఫలం అంటారు పెద్దలు. వాడు చేసిన పనులు మంచివి కాదు గనుక ఇలాంటి బాధ అనుభవిస్తున్నాడు అంటారు పెద్దలు. అలా నీవే క్రియలు చేస్తున్నావో ఆ క్రియలకు తగ్గ ప్రతిఫలాన్ని నువ్వు అనుభవించాల్సి వస్తుంది. అవన్నీ మరవబడిపోయినాయి అని ఎప్పుడు తలంచకు. వాటిని గూర్చి దేవుడు లెక్క అడుగుతాడు నేను. అందుకే ఈ దేహం దేవుడు నీకు ఇచ్చాడన్న మాట మర్చిపోయి, ఈ దేహం నాదే, నా ఇష్టానుసారంగా చేస్తాను నా దేహంతో అని అనుకుంటున్నా. కానీ దాని గురించి ఇచ్చిన దేవుడు, నీకు ఈ దేహాన్ని ఇచ్చిన దేవుడు నీ దేహాన్ని గురించి నిన్ను లెక్క అడుగుతాడు. ఈ దేహంతో నీవే క్రియలు చేస్తున్నావు, ఆ క్రియలకు ప్రతిఫలం నీకు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నావు. విమర్శ దినమున నీవు తీర్పులోనికి వచ్చినప్పుడు నిన్ను లెక్క అడుగుతాడు. నీవు ఆ ప్రతిఫలాన్ని పొందాల్సి వస్తుంది ప్రేమనొద్దామని బిడ్డలారా. అందుకే క్రీస్తు ప్రభు యొక్క న్యాయపీఠం ఎదుట నీవు నిలవలసిన రోజు ఒకటి ఉంది. క్రీస్తు ప్రభు యొక్క న్యాయపీఠం ఎదుట నీవు నిలవలసిన గడియ ఉంది, ఒక రోజు ఉంది. అక్కడ నీవు ప్రత్యక్షమవుతాడు ప్రభు. ఆయన ఎదుట నీవు నిలవలసిన అవసరం ఉంది. నువ్వు చేసిన ప్రతి క్రియను గూర్చి, ప్రతి పనిని గూర్చి ఆయన నిన్ను లెక్క అడుగుతాడు, లెక్క అప్పగించాలి. ఆయనకి చెప్పాల్సిందే లెక్క. ఈ పని నువ్వు చేసావు గనుక చేసిన దానికి ప్రతిఫలం అనుభవించవలసిన అవసరం ఉంది గనుక ఆ ప్రతిఫలం నీకు ఇవ్వబడుతుంది. అందుకే ఏ కొలతతో నీవు కొలుస్తున్నావో అతి కొలతతో నీవు చేసిన దానికి ప్రతిఫలం ఇవ్వబడుతుంది. కొలత కొలిసిస్తాడంట.
కనుక ప్రేమనొద్దామని బిడ్డలారా మీరు జాగ్రత్తగా ఆలోచన చేయండి. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 9వ అధ్యాయం 8వ వచనంలో ఏమని ఉంది అంటే, అన్నిటి యందు ఎల్లప్పుడూ మీలో మీరు సర్వ సమృద్ధి కలిగిన వారు అవడానికి ఉత్తమమైన ప్రతి కార్యము ప్రతి పని చేయుటకు దేవుడు మీ ఎడల సమస్త విధములైన కృపను విస్తరింప చేస్తాడు. ఏమిటంటండి? ఇప్పుడు ఉత్తమమైన ప్రతి క్రియ ప్రతి కార్యమును నీవు చేయుటకు దేవుడు మీ ఎడల సమస్త విధములైన కృపను మీకు విస్తరింపచేస్తాడు. మంచి క్రియలు నీవు చేస్తూ ఉన్నప్పుడు, ఉత్తమమైన క్రియలు చేస్తూ ఉన్నప్పుడు, మేలైన పనులు నీవు చేస్తూ ఉన్నప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే సమస్త విధములైన కృపను నీకు ఏం చేస్తాడంటే విస్తరింపచేస్తాడు. ఆ కృప నీ మీద విస్తరిస్తుంది. సమస్త విధములైన కృప నీ మీద విస్తరించినప్పుడు సర్వ సమృద్ధి అయిన కలుగుద్ది. నీకు సర్వ సమృద్ధి కలుగుద్ది. అంటే నీ క్రియలు ఉత్తమమైనవిగా ఉండాలి, మంచివిగా, మేలైనవిగా, శ్రేష్టమైనవిగా ఉండాలి తప్ప నీ క్రియలు అపవిత్రమైనవిగా నీ క్రియలు ఉండకూడదు. మోసకరమైన క్రియలుగా ఉండకూడదు, నాశనకరమైన క్రియలుగా ఉండకూడదు, నష్టం కలిగించే పనులుగా ఉండకూడదు. నువ్వు చేసే ప్రతి పని నష్టం కలిగించేదిగా, కీడు కలిగించేదిగా, నాశనాన్ని కలిగించేదిగా ఉండకూడదు. ఉత్తమమైనదిగా ఉండాలి, ఎదుటి వారికి మేలు కలిగేదిగా, శ్రేష్టమైన పనిగా, మేలైన పనిగా నీవు చేసే పనులు ఉత్తమమైనవిగా ఉండాలి. అలా ఉంటే దేవుడు ఏమంటున్నాడో తెలుసా? సమస్త విధములైన కృప నీకు విస్తరింపజేస్తాడు. కృప విస్తరించే కొద్దీ దేవుని బిడ్డలారా మీరు అభివృద్ధి చెందుతారు. అయితే కృప విస్తరించే కొద్దీ ఒకవేళ ఇంకా దేవుడు ఇంకా నీ మీద కృప విస్తరింప చేస్తూ ఉంటే నీవు ఇంకా లోకాశల్లోను శరీర కార్యాల్లోను ఇంకా అపవిత్రతలో ఉండిపోతున్నావేమో జ్ఞాపకం చేసుకొని ఇక ఆ పాపములో నిలిచి ఉండవు. నీవు బయటకు వచ్చేయాలి, పాపములో నుండి బయటకు రావాలి, అపవిత్రతను విడిచిపెట్టాలి, దుష్టత్వము నుండి బయటపడాలి. అదే దేవుడు కోరుకుంటూ ఉన్నది. నిన్ను గూర్చి దేవుడు కోరుకుంటున్నది అదే. ప్రేమనొద్దామని బిడ్డలారా ఆయన కృపను నీ మీద విస్తరింప చేస్తానంటున్నాడు. అది కృప పొందిన బిడ్డ ఎంత జాగ్రత్తగా ఉండాలో. కృపను పొందిన బిడ్డలు నమ్మకమైన వారిగా ఉండాలి. ఈ లోక మర్యాదలు అనుసరించకూడదు, లోక ఆచారములను అనుసరించకూడదు. అది దేవునికి ఇష్టం కాదు. మరి నువ్వు చేసే పనులు దేవునికి ఇష్టమైనవా కాదని ఎప్పుడైనా ఆలోచించుకున్నావా? ఆలోచించకుండా మనుషులకు ఇష్టమైన పనులైతే చాలు నేను చేసేస్తానని చేస్తున్నావా? దేవునికి ఇష్టమైన పనులుగా ఉండాలి. ఎవరికి ఇష్టమైనవిగా ఉండాలండి? దేవునికి ఇష్టమైన పనులుగా ఉండాలి. నీవు అది ఆలోచన చేస్తున్నావా? లేదా మనుషులకు ఇష్టమైన పనులు చేయాలని నేను అనుకుంటున్నావా? అంటే మనుషులు మెప్పించాలని అనుకుంటున్నావా? దేవుణ్ణి మెప్పించాలని అనుకుంటున్నావా? ప్రేమనొద్దామని బిడ్డలారా ఒకసారి మిమ్మల్ని గురించి మీరే ఆలోచించుకోండి. ఒక్కసారి ఆలోచించండి. కనుక దేవుని బిడ్డలారా దేవుని కృప మీ మీద విస్తరించాలని కోరుకోండి. అయితే ప్రేమనొద్దామని బిడ్డలారా ఇక్కడ యాకోబు రాసిన పత్రికలో 2వ అధ్యాయం 24వ వచనాన్ని చూస్తే మనుష్యుడు విశ్వాస మూలమున మాత్రమే కాక క్రియల మూలమున మాత్రమే కాక, అంటే క్రియల మూలమున నీతిమంతుడని ఎంచబడుతున్నాడు అన్నాడు.
అంటే విశ్వాసం ఉంది చాలు, నాకు క్రియలు అక్కర్లేదు అనుకుంటే నీతిమంతులుగా ఎలా తీర్చబడతా? విశ్వాసం ఉందని నేను దేవుణ్ణి నమ్ముకుని వినాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, నేను దేవుణ్ణి నమ్ముకున్నాను, నాకు చాలా విశ్వాసం ఉంది దేవుడు అంటే అని చెప్తూ నీవు అపవిత్రమైన పనులన్నీ చేస్తూ ఉంటే, అపవిత్రమైన పనులను చేస్తూ ఉంటే నీ క్రియలు వల్ల దేవుణ్ణి దుఃఖ పెడుతూ, నీ క్రియల వల్ల దేవుణ్ణి బాధ పెడుతూ ఉంటే ఆ క్రియల మూలంగా నీవు ఏ పరిస్థితుల్లోనూ నీతిమంతుడు అనిపించుకోవాలి. ఎప్పుడు నీతిమంతుడు అనిపించుకుంటా? ఉత్తమమైన క్రియలుగా ఉండాలి. ఒకటి విశ్వాసం ఉండాలి, రెండవది నీవు చేసే క్రియలు కూడా ఉత్తమమైనవిగా ఉండాలి. విశ్వాసం ఉంది కనుక నేను ఏ క్రియ పడితే ఆ క్రియ చేసేస్తాను అనుకుంటే, నా ప్రియమైన దేవుని బిడ్డలారా, నీవు నీతిమంతుడుగా ఎంచబడలేవు. విశ్వాసంతో పాటు క్రియలు కూడా ఉండాల్సిందే. ఆ క్రియలు మంచి క్రియలై ఉండాలి, సత్క్రియలై ఉండాలి. అప్పుడు నీవు నీతిమంతుడుగా క్రియల మూలంగా ఎంచబడతావు. అది జాగ్రత్తగా గమనించవలసిన అవసరం ఉంది ప్రేమన దేవుని బిడ్డలారా. ఎందుకంటే ప్రసంగి 12వ అధ్యాయము 14వ వచనంలో అంటున్నాడు, దేవుడు విమర్శ చేసేటప్పుడు ఆయన ప్రతి క్రియను, నువ్వు చేసే ప్రతి క్రియను, అది మంచిదే గాని చెడ్డదే గాని తీర్పులోనికి తెచ్చును. తీర్పులోనికి తెస్తాడు సుమా, విడిచిపెట్టేయుడు ఆయన. నిన్ను తీర్పులోనికి తెస్తాడు. నువ్వు చేసిన ప్రతి పనికి తీర్పు, ప్రతి క్రియకు తీర్పు ఉంది. అది గమనించుకొని జాగ్రత్త పడి నువ్వు లెక్కప్ప చెప్పాలని ఆ భయంతో, విశ్వాసంతో నీ క్రియలను గురించి నువ్వు జాగ్రత్త పడాలి. నేనేం చేస్తున్నాను, ఎలాంటి క్రియలు చేస్తున్నానని నీవు జాగ్రత్త పడాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, మత్తయి సువార్త 16వ అధ్యాయము 27వ వచనంలో చూస్తే, మనుష్య కుమారుడు తన తండ్రి మహిమ కలిగిన వాడుగా, తన తండ్రి మహిమ కలిగిన వాడుగా ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఆయన దూతలతో కూడా రాబోచున్నాడు గనుక రాకడలో, రెండవ రాకడలో అప్పుడు ఆయన ఏం చేస్తాడంటే ఎవని క్రియల చొప్పున వానికి ప్రతిఫలం ఇస్తాడు. రాకడలో మనుషుల యొక్క క్రియలకు తగినట్లుగా ప్రతిఫలాన్ని ఆయన ఇస్తాను అంటున్నాడు. తండ్రి మహిమతో ప్రభు రాబోతున్నాడు. వస్తాడు ఆయన. వచ్చి ఆయన ఏం చేస్తాడంటండి, ఏం చేస్తాడు అంటే ఎవని క్రియల చొప్పున వానికి ప్రతిఫలం ఇస్తాడు. కనుక నీవు చేసే క్రియలు ఎలా ఉన్నాయో నిన్ను గురించి నీవు ఆలోచించుకోవాలి. చేసేయడం గొప్ప కాదు, వాటిని గురించిన ప్రతిఫలం అనుభవించినప్పుడు బాధ, ఆ బాధ తేలిగ్గా ఉండదు. అందుకే జాగ్రత్త పడాలి ప్రేమన దేవుని బిడ్డలారా. అందుకే దేవుని బిడ్డలు అంటండి, యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 9వ వచనం అంటాడు, దేవుని మూలంగా పుట్టిన ఏ వ్యక్తి అయినా సరే అతనిలో దేవుని బీజం అంటే దేవుని వాక్యము, విత్తనం, దేవుని వాక్యం అనే విత్తనం ఉంటుంది గనుక అతడు పాపము చేయడు, చేయజాలడు. కనుక దేవుని వాక్యం అనే విత్తనం నీ లోపల ఉంటే, ఆ వాక్యమునకు నువ్వు లోబడితే పాపము చేయవు, చేయజాలవు. కనుక నీ క్రియలను గురించి నీవు జాగ్రత్త పడడానికి దేవుని మూలంగా నీవు పుట్టావు అన్న సంగతిని మర్చిపోకు. ఇక ఆచారాలు మర్యాదలతో ముడిపడి ఉండదు నీ ఆత్మీయ జీవితం. దేవుని మూలంగా పుట్టావు గనుక దేవునిలో నీవు ఎదగడానికి,
దేవుల్లో జీవించడానికి ఆయన వాక్యం అనే బీజం నీలో విత్తబడింది గనుక ఆ వాక్యం ద్వారా నీవు ఎదిగి, ఆ వాక్యం ద్వారా నడిచి, ఆ వాక్యం ద్వారా నీ జీవితాన్ని సరిచేసుకుంటూ దేవునికి మహిమ తెచ్చే బిడ్డగానే నడవాలి తప్ప మనుషుల ముఖాలను చూచి వారిని మెప్పించాలని మాత్రం నడవవద్దు. ప్రేమనద్దామని బిడ్డలారా, అందుకే దేవుని బీజం ఎవరిలో ఉంటుందో ఆ వాక్యం అనే బీజం ఉన్నవాళ్ళు పాపం చేయరు, చేయజాలరు. అది జ్ఞాపం చేసుకుని నీ జీవితాన్ని సరి చేసుకోండి. ఒకటి, నీవు మాట్లాడే ప్రతి మాటకు దేవుని ఎదుట లెక్క అప్పగించాలి. నువ్వు చేసే ప్రతి పనికి లెక్క అప్పగించాలి దేవుని ఎదుట. దానికి ప్రతిఫల నీవు పొందాల్సి వస్తుంది కనుక జాగ్రత్త పడి దేవునికి ఇష్టమైన బిడ్డలుగా జీవించడానికి, పరిశుద్ధత కలిగి నమ్మకమైన బిడ్డలుగా జీవించడానికి ఎవరు మట్టుకు వారు విశ్వాసాన్ని ప్రభులో కాపాడుకుని ఆయన బిడ్డలుగా జీవించడానికి దేవుడు తన కృప మీకు అనుగ్రహించును గాక. ఆమేన్. ప్రార్థన చేద్దామండి. స్తోత్రము నాయన, పరిశుద్ధుడైన దేవుడు, మీ మహాప్రేమ, కనికరము, వాత్సల్యత ఎంతగానో నాయన, మీ దివ్యమైన ఆ వాత్సల్యత ప్రతి బిడ్డ మీద ఉంచండి ప్రభువా. విన్న వాక్యం వారి జీవితాల్లో ఫలింప చేయండి, ఆత్మలు అభివృద్ధిని కలగ చేయండి ప్రభువా. వాక్యానుసారంగా జీవించే బిడ్డలుగా, మీ మాట వినే బిడ్డలుగా, మనుషుల మాటలు వినడం కాదు గాని మీ మాట విని జాగ్రత్త పడేవారిగా ఒక్కొక్కరిని సిద్ధపరిచి మహిమ, ఘనత, ప్రభావములు పొందమని యేసయ్య పరిశుద్ధ నామమును బట్టి ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభు అయిన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసం వీళ్ళందరికీ సదాకాలం తోడై నడిపించునుగాక. ఆమేన్.